ఇది క్లియర్ చేస్తే మేడం బ్యాక్ సైడ్ ఉండండి మేడం, బ్యాక్ సైడ్ ఉండండి, మొత్తం వెళ్తుంది లైవ్ వెళ్తుంది. ట్రైబల్లో పిహెచ్సి డాక్టర్స్ మేము ప్రతి వీక్కి ఒక 3 times మేము ట్రైబల్లోనే వెళ్తాం సార్. ఇలాంటి ఏరియాస్ కూడా మేము వచ్చి చేస్తాం కానీ మాకు ట్రైబల్లో సార్ వాళ్ళకి 30% వస్తుంది సార్. వాళ్ళకి బేసిక్గా 30% వస్తుంది సార్. అంటే ఆల్మోస్ట్ మేము ఒక 20,000 వరకు మేము నెక్స్ట్ స్టార్ మీరెవరు కెమెరా ముందు ఓకే నెక్స్ట్ జాయింట్ కలెక్టర్ పంపండి, జాయింట్ కలెక్టర్ పంపండి. సార్ 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 గో దట్ సైడ్ సార్ అటువైపు వెళ్ళిపోండి సార్. వెనక్కి లేదు ఇంకా బిహార్లో ప్రైమ్ మినిస్టర్ packaging sir. So Vizag and all we pack, we put 150 plates in this and they themselves are strategy one company. No sir, this is undercoater sir. Sunda kuda paper is sir, so plastic free sir. Okay. Good మిషన్ కుట్టి సార్. ఇది కూడా అదే సార్, మామూలు ఫైబర్ మామూలు కాటన్ థ్రెడ్ సార్. టెంపుల్స్ కోసం చేస్తున్నారు సార్. డైరెక్ట్లీ వేటిక ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లూరి జిల్లాలో పర్యటనకు సంబంధించిన లైవ్ మనం చూస్తున్నాం. విశాఖ నుండి పాడేరు ఏజెన్సీకి బయలుదేరిన పవన్ అనంతగిరి మండలం బల్లగరువులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. దాదాపు 100 కిలోమీటర్ల మేర 120 రోడ్లకు కూడా ఆయన శంకుస్థాపన చేశారు. మొదటిగా అక్కడ ఉన్నటువంటి గిరిజన సాంప్రదాయం ఏదైతే ఉందో అక్కడ ఉన్న వాళ్ళతో మమేకం అవుతూ కూడా నృత్యాలు చేస్తూ ఆ పాటలు అవి వింటూ కూడా వాళ్ళందరినీ కూడా కాస్త ఆ సంతోషాన్ని ఆయన పంచుకున్నారు. ఇక అక్కడి నుంచి కూడా ప్రస్తుతం ఆయన నిన్న మనం చూసుకుంటే గనక ఏవైతే దాదాపు
9.5 కోట్లతో ఆ రోడ్ల పనులకి సంబంధించి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. దాదాపు ఎన్నో కోట్లు దారి మళ్లించారంటూ కూడా గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఆయన మాట్లాడడం జరిగింది. ఇక్కడ రోడ్లు మాత్రం వేయలేకపోయారంటూ కూడా ఆయన ఉద్ఘాటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ అల్లూరు జిల్లాలో పర్యటన నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు, ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారని అక్కడ ఉన్నటువంటి జనం అంతా కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆ బ్యాగ్ ఎంత చెప్పండి అమ్మా. మొత్తం అన్ని కలిపి చెప్పండి. మీకు డబ్బులు రావాలని ఇవ్వాలి కదా. ఒక బ్యాగ్ సైడ్ ఒక బ్యాగ్ పైన అన్ని పెట్టారా? వీటికి ఎన్ని వస్తాయి అన్ని ఇవ్వండి.